హాయ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రీల్ షేర్ చేయండి. చాలామందికి ఇది ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు లాస్ట్ 2024 టు అప్ టు డేట్ ఎస్ఏపి పైన చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. మీరు హైదరాబాద్, బెంగళూరు ఏ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా కూడా ఎస్ఏపి మీదనే ఓపెనింగ్స్ ఉన్నాయనేది అంటారు. ఈ ఎస్ఏపిలో మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ ఫంక్షనల్ మోడల్స్ అంటాం, టెక్నికల్ మోడల్స్ అంటాం. టెక్నికల్ మోడల్స్కి ఎందుకు ఉంటాయి ఇన్ని ఓపెనింగ్స్? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకున్నా 50 మంది ప్రాజెక్ట్, అంటే ఒక ఎస్ఏపి ప్రాజెక్ట్ 50 మంది ఉండేది తీసుకున్నా, ఈ 50 మందిలో 30 మంది దాకా టెక్నికల్ ఉంటారు. మీకు తెలిసినా తెలియకపోయినా మీ ఫ్రెండ్స్ ఆర్ మీ బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా ఎస్ఏపిలో మోస్ట్ ఎక్స్పీరియన్స్, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వర్క్ చేసే వాళ్ళు అడగండి, ఎందుకు ఈ టెక్నికల్ మీద ఇన్ని ఓపెనింగ్స్ ఉంటాయి అనే దానికి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఇవి నా సమస్య ఏంటంటే, ఈ సందర్లో చాలామంది ఫోన్లు చేస్తున్నారు నాకు. చాలామంది, సార్ నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ప్రతి ఒక్కరు ఏం అడుగుతున్నారంటే, నేను డబ్బు కడతా సార్, నాకు ఇంటర్వ్యూ లేకుండా చెయ్యి, నేను డబ్బు కడతా సార్ డైరెక్ట్. ప్రతిదీ డబ్బుతో ముడిపడదు, స్కిల్స్ ఉండాలి. ఎస్ఎస్ఎన్ఐటికి ఉన్న క్లయింట్స్ దాదాపు 13 క్లయింట్స్ ఉన్నాయి. ఈ క్లయింట్స్లో 2-3 క్లయింట్స్కి ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆ ఓపెనింగ్స్ ఉన్న 2-3 క్లయింట్స్కి మేము కూడా రిసోర్సెస్ని రియల్గా చెప్పాలంటే వాళ్ళకి సప్లై ఇవ్వలేకున్నాం మేము. అంత ఓపెనింగ్స్ ఉన్నాయి. చాలా మందికి డౌట్లు ఉన్నాయి, అసలు నిజంగా ఓపెనింగ్స్ ఉన్నాయి. మీకు ఇలాంటి డౌట్లకి ఎస్ఎస్ఎన్ఐటి ఒక వెబ్సైట్ ఉంది, మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, బెంగళూరులో ఆఫీస్ ఉంటుంది మెయిన్. ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి అసలు నిజంగానే వీళ్ళకి జాబ్లు చేయాలి లేదా ఎంక్వైరీ చేయండి. మొబైల్స్లో చేసుకున్నంత మాత్రాన అది నిజమైపోదు. ఈ డబ్బులు, ఈ మనీ బ్యాక్డోర్ లాగా ఎక్కువ మంది ఎప్పుడు చూస్తున్నారో మోసపోవడమే జరుగుతుంది. నాకు చాలామంది చెప్తారు, సార్ నేను వాళ్ళకి 1.5 lakh కట్టా, వీళ్ళకి 1 lakh కట్టా, ఇంకొకరికి కట్టాను. ఈ 1.5 lakh ఇవన్నీ కట్టింది ఎందుకు? ఇలాంటివి చేసినందువల్లే మీరు కట్టుకున్నారు, అలా నష్టపోయినారు. ఇక్కడ రియల్గా ఉన్న ఎవరైతే రియల్గా చేస్తున్నారో, ఓపెనింగ్స్ ఉన్నారో, నాలాంటి వాడికి ట్రబుల్స్ ఏంటంటే స్కిల్స్ లేకపోయినా పోవటం. మా స్టూడెంట్స్ కూడా 100 మంది ఉంటే 100 మందిలో అందరూ సక్సెస్ అవుతారని కాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కాలేజ్ చదువుకుంటున్నారు మీరు. ఈ కాలేజీలో మీ క్లాస్లో అందరికి ఒకటే పర్సంటేజ్ వచ్చాయా? రాలేదు. అలాగే అందరూ ఒకేసారి పాస్ అయ్యారు? లేదు. కొంతమంది పాస్ అయి ఉండొచ్చు, కొంతమంది ఫెయిల్ ఉండొచ్చు. అలాగే మన ఇన్స్టిట్యూట్లో కూడా కొందరికి కొంచెం లేట్గా వస్తున్నాయి, కొందరికి చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఎవరైతే ఈ స్కిల్స్, ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి 100% ప్లేస్మెంట్ ఉంది, 100% ఓపెనింగ్స్ ఉన్నాయి. అలా కూడా మీకు డౌట్స్ ఉన్నాయా? కోర్స్ ఫీజు మాత్రం కట్టండి, స్కిల్స్ పెట్టుకోండి. ఈ కోర్స్ ఫీజు ఏదైతే ఉందో ట్రైనింగ్ ఫీజు అనేది, ఈ ట్రైనింగ్ ఫీజులో మేము చెప్పిన రోడ్ మ్యాప్ ప్రకారం మీరు కానీ చదివి, మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే, ఎస్ఎస్ఎన్ఐటి చిన్నారెడ్డి సార్ కానీ ప్లేస్మెంట్ మీకు ఇవ్వలేకపోతే మీరు కట్టిన రీఫండ్ మొత్తం అంతా కూడా రీఫండ్ ఇవ్వడానికి నేను రెడీ. నా టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు ఒక సైన్ చేయండి. నేను మీరు చెప్పినట్టే ఇన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తాను సార్, ఇలా ప్రిపేర్ అవుతాను, మాక్ ఇంటర్వ్యూస్కి కంపల్సరీ అటెండ్ అవుతాను. ఈ మాక్ ఇంటర్వ్యూస్ పెడితే చాలు, ఎవరు రారు. రీసెంట్గా ఒక రీల్ చేశాను, 10 members కావాలని. నాది ఒక కంపెనీ లాంచ్ చేశాం. ఈ కంపెనీ లాంచ్ చేస్తే దీనికి ఎంతసేపు బ్యాక్ డోర్ లాగానే మాట్లాడుతున్నారు తప్పక ఆ కంపెనీ నుంచి నో బ్యాక్ డోర్స్. హూ పీపుల్ ఇన్ స్కిల్స్, జెన్యూన్ టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ కంపెనీ పోతుంది. ఎస్ఎస్ఎన్ఐటి కూడా సేమ్ స్ట్రాటజీ. మీకు స్కిల్స్ లేకన్నా, ట్రైనింగ్ తీసుకోకన్నా, లేకపోతే కొందరు అడుగుతారు, ఫోన్ చేస్తారు, నాకు ట్రైనింగ్ ఏం సార్ ట్రైనింగ్ ఛార్జ్ చేస్తా? ఏ ట్రైనింగ్ అయినా, ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఫ్రీగా ఎక్కడ ట్రైనింగ్ నేర్పదు. మీరు డెవాస్ నేర్చుకున్నారా, డేటా అనలిటిక్స్ నేర్చుకున్నారా, డేటా సైన్స్ నేర్చుకున్నారా, ఇంకొకటి నేర్చుకున్నారా, కరెంట్ మార్కెట్ ఏదైతే ఉందో దాని మీద మీ లైఫ్ కోసం మీరు ఒక 3 hours 4 hours కష్టపడలేరా? ఈ 3 to 4 hours కష్టపడితే మీ ఫ్యూచరే. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫోన్స్ నేను చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోన్లు లాగా ఐఫోనే, నార్మల్ ఆండ్రాయిడే. ఐఫోన్ అంటే యాపిల్, ఈ యాపిల్కి సంబంధించిన కంపెనీనే ఐఫోన్ తయారు చేస్తుంది తప్పగా వేరేది ఏది చేయలేదు. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎత్తుకుంటే శాంసంగ్ ఉంది, వివో ఉంది, చాలా ఉన్నాయి ఇలాంటి బ్రాండ్స్. అలాగా ఎస్ఏపికి ఏది కాంపిటీషన్ కాదు. ఎస్ఏపిలో నాకు తెలిసిన, నేను ఈ ఫీల్డ్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 13 years కంప్లీట్ అయిపోయి 14 years రన్నింగ్లో ఉంది. వీటికి ఎందుకు ఇన్ని మనకు ప్లేస్మెంట్లు ఉన్నాయి? ఇప్పుడు మనకు చాలా కంపెనీలు యాడ్ అయినాయి, క్లయింట్స్ యాడ్ అయినాయి, అన్ని ఓపెనింగ్స్ ఉంటే నేను ఇవ్వలేకున్నాం. ఎందుకు ఇవ్వలేకున్నామంటే స్కిల్స్.
5 రోజులు ఆఫీస్కి పోయేటివి ఉన్నాయి. ఈ కంపెనీలు అంతా కూడా SSNIT కొందరికి డౌట్ ఉండొచ్చు, SSNIT ఏం సపోర్ట్ చేస్తుంది. మేము ఇక్కడ ఏదైతే ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ పెడతాం, దీన్ని మాక్ ఇంటర్వ్యూ అనుకోండి లేదా టెక్నికల్ రౌండ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఈ ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకే ట్రైనింగ్ ఇస్తున్నాం, వాళ్ళని రుద్దుతున్నాం, అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ తర్వాత ఫైనల్ రౌండ్ ఒక ఇంటర్వ్యూ పెడుతున్నాం ఆఫ్టర్ ట్రైనింగ్. ఫైనల్ రౌండ్కి మొన్న నేను ఇంటర్వ్యూ పెడితే దాదాపు ఒక బ్యాచ్లో మాకు 40 మంది ఉంటే 5 మంది అటెండ్ అయ్యారు. మిగతా వాళ్ళకి ఎంతసేపు కొందరు ఎలా ఉన్నారంటే మేము డబ్బులు కడతాం సార్, మాకు జాబ్ ఇప్పిండి. ప్రతి కంపెనీ డబ్బులతో చేయదు, ప్రతి వ్యక్తి డబ్బులతో చేయదు. చిన్నారెడ్డి అనే వ్యక్తి స్కిల్స్ కూడా చూస్తాడు. ఏదో మనం వచ్చామా నేర్చుకున్నామంటే అలాంటి క్యాండిడేట్ని చిన్నారెడ్డి ఎంకరేజ్ చేయడు. సీరియస్గా నాకు లైఫ్ కావాలి, నాకు ఫ్యూచర్ కావాలి అని ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో అలాంటి క్యాండిడేట్కి చిన్నారెడ్డి డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. అలాంటి క్యాండిడేట్కి మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదో అంత హెల్ప్ చేయగలుగుతాడు చిన్నారెడ్డి. ఇలా ఎవరైతే ఈ మనీ మైండెడ్ లేదంటే మనీ కడదాం అనుకున్న వాళ్ళు ఈ స్టార్టప్లు, నీకు ఇంటర్వ్యూ లేకనే ఏ కంపెనీ తీసుకుంటుందబ్బా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ లేకనే ఏ కంపెనీ తీసుకోదు. అలా ఇంటర్వ్యూ లేకన్నా తీసుకున్న కంపెనీ ఏదన్నా ఉందంటే అది స్టార్టప్. అది 1 మంత్ వస్తుంది, 2 నెలలు ఉంటుంది, లేదా 3 నెలల్లో ఎత్తేస్తాడు. ఇలా కొన్ని మనం ఎవ్రీడే చూస్తూనే ఉన్నాం. ఏ దాంట్లో చూస్తున్నాము అంటే న్యూస్లో చూస్తున్నాం, మన ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, మనకు వచ్చే వాట్సాప్ స్టేటస్లో చూస్తున్నాం. ఆ కంపెనీ ఎత్తేసాడు, ఈ కంపెనీ ఎత్తేసినాడు. మనం నేరుగా ఏం చేస్తున్నాం, అబ్బా మనకి ఇంటర్వ్యూ లేకుండా జాబ్ వచ్చింది చాలరాబ్బా మనకేదో ఒకటి. ఇది కాదు ఫ్యూచర్. ఇఫ్ నిజంగా అవి ఎవరికి సెట్ అవుతాయి అంటే ఆ స్టార్టప్ కంపెనీలు కొందరు గడ్డాలు పెంచుకొని 30 ఏళ్ళు దాటిపోయింది సార్ నాకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, వాళ్ళకి మాత్రమే అది సూట్ అవుతుంది. ఎందుకంటే ఒక 2-3 నెలలు ఏదో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి. అలాంటి వ్యక్తులకి మాత్రం ఇంటర్వ్యూలు వద్దు, ఫ్యూచర్ జాబ్ వద్దు అనుకుంటారు చూడు, అది సెట్ అవుతుంది. రియల్గా ఎవరైతే జాబ్ కావాలనుకుంటారో, ఎవరికైతే ఫ్యూచర్ కావాలనుకుంటారో, ఎవరికైతే మంచి లైఫ్ కావాలనుకుంటారో, నాకు తెలిసిన మీకోసం ఒక్క 4 నెలలు టైం స్పెండ్ చేయలేరా? ఈ 4 నెలలు పర్ డే నేను 8 అవర్స్ 10 అవర్స్ కష్టపడనట్లే, మినిమం 3 to 4 అవర్స్ మీకు 4 నెలలు కష్టపడితే మిగతా 30 సంవత్సరాలు మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నేను రాసిస్తా. ఇప్పుడు నా స్టూడెంట్స్ 2012 ఎండింగ్ నుంచి ఇప్పటికీ కొందరు టచ్లో ఉన్నారు. ఈరోజు ఒక్కొక్కరికి 40 lakhs 50 lakhs ప్యాకేజ్లో ఉన్నారు. వాళ్ళు మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉన్నారు, ఓన్ హౌస్ కట్టుకొని ఉన్నారు, ఓన్ అపార్ట్మెంట్ కొనుక్కొని ఉన్నారు. వాళ్ళు ఆ రోజు నాకేమి ఎవ్రీడే పే చేయలేదు. ఆ రోజు ఉన్న కోర్స్ ఫీజు ఎంత అయితే ఉన్నిందో ఆ రోజు ఒక అబ్యాప్కే కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అబ్యాప్ హనా అన్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండ్ ఏంటంటే అబ్యాప్ ప్లస్ హనా ఆర్ఏపీతో ఫుల్ మార్కెట్ ఉంది. 2+ లేవు అంటారు కొందరు, 2+ కూడా మా దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయి, ఫ్రెషర్స్కి ఉన్నాయి. 2024 పాస్డ్ అవుట్, 23 పాస్డ్ అవుట్, 22 పాస్డ్ అవుట్, 22 పాస్డ్ అవుట్ వాళ్ళకి వీళ్ళకి ఉన్నాయి. చాలామంది ఈ సందల అంటే నేను పెట్టిన రీల్స్లో 2016 పాస్ అయ్యాను సార్, 2014 పాస్ అయ్యాను, వీళ్ళకి కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎలా అంటే ఎక్స్పీరియన్స్ లెవెల్ పోవాలి, వాళ్ళు ఫ్రెషర్ లెవెల్ అవ్వవు. చాలామంది ఏమంటే నేను 2016 పాస్ అవుట్ అయినా సార్ నాకు ఫ్రెషర్గా అవుతుందా? ఈ ఫ్రెషర్గా అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి డెఫినెట్లీగా ఎక్స్పీరియన్స్ పోవాల్సిందే. ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఈ SAP మీద మనం ఆ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తాం. ఆ లెవెల్లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటే డెఫినెట్లీగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నాకున్న ఓపెనింగ్స్ 2-3 క్లయింట్స్కి నేను డైరెక్ట్గా కూడా మన ఇన్స్టాగ్రామ్స్లో ఆ కంపెనీ ఇదే డైరెక్ట్ మనకు వచ్చిన ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది పోస్ట్ చేశాం. ఆ పోస్టింగ్లోనే ఎన్ని ఓపెనింగ్స్ SAPలో అబ్యాప్ ఎన్ని ఉన్నాయి అండ్ FIకి ఏమి ఉన్నాయి, SDకి ఏమి ఉన్నాయి, ఇలాంటివి మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి కానీ హైదరాబాద్ లెవెల్ కానీ బెంగళూరు కానీ ఇంకొక ఆంధ్ర కానీ వైజాగ్ కానీ స్టూడెంట్లకు రిక్వెస్ట్ అంటే దయచేసి ప్రతిదీ మనీతో ముడిపెట్టకాకండి, కష్టపడండి. ఈ కష్టపడితే డెఫినెట్లీగా సక్సెస్ అవుతాం. టైంపాస్కి చదవకాకండి, మీ ఫ్యూచర్ కోసం చదవండి, మీ ఫ్యూచర్ కోసం గోల్స్ పెట్టుకోండి. నా గోల్ SSNIT చిన్నారెడ్డి గోల్ ఏంటంటే ఈరోజు ఒక ట్రైనింగ్ నేను ఒక మేనేజర్గా పనిచేశాను, రిజైన్ చేశాను. ఈరోజు వచ్చేసి ట్రైనింగ్ మళ్ళీ 13 ఏళ్ళ నుంచి రన్ చేస్తూ ఉన్నాను. దాన్ని ఫుల్ పెజ్డ్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసి రన్ చేస్తున్నాం. అగైన్ న్యూ కన్సల్టెన్సీ అవుట్సోర్సింగ్ కంపెనీ పెట్టాం, CTH. అంటే మీకు కొందరికి కన్సల్టెన్సీ అంటే తెలియకపోవచ్చు, లేదా ఇంకొక విధంగా తెలుసు. మన పేరల్లో కూడా మనకు శాలరీలు వస్తాయి, మన పేరల్లో కూడా శాలరీలు వస్తాయి. కాంట్రాక్ట్ హైయర్ CTH
మనకేంటంటే బాండ్ ఉంటుంది, 1 year బాండ్ ఉంటుంది, ఈ బాండ్ ఇవ్వాల్సింది ఉంటుంది. ఈ బాండ్లో కూడా కొందరు చాలామంది ఫోన్ చేసి మీ కంపెనీయే కదా సార్, మేము మనీ పే చేస్తాం తీసుకుని. యాక్సెప్ట్ చేయండి. నా కంపెనీ అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. యాజ్ ఎ సీఈఓగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికి మేనేజర్లు ఉంటారు, దానికి టీం ఉంది, వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ పెడతారు. ఎవరైతే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారో క్లయింట్కి ప్రాసెస్ చేస్తాం. క్లయింట్ ప్రాసెస్లో ఏంటంటే చిన్నారెడ్డికి ఒక వాల్యూ ఉంది కనుక, చిన్నారెడ్డికి ఒక నేమ్ ఉంది కనుక వాళ్ళు కొంచెం ఒక మాదిరిగా స్కిల్స్ సబ్జెక్ట్ చెప్పగలిగితే వాళ్ళు సెలెక్షన్ చేసుకోగలుగుతారు, వాళ్ళు తీసుకుంటారు కూడా. అలాంటి హార్డ్ వర్క్, అలాంటి సపోర్ట్ అనేది ఖచ్చితంగా చిన్నారెడ్డిది ఉంటుంది. అంతే తప్పగా బ్లైండ్గా నేనేం నేర్చుకోను, నాకు జాబ్ కావాలి అనేదాన్ని ఎంకరేజ్ చేయను. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి ఏవైనా ఉన్నా నేను ఎంకరేజ్ చేయను. సీరియస్గా చదువుతాను సార్, నా టాలెంట్ ఉంది, నా టాలెంట్ నేను ప్రూవ్ చేస్తా, నువ్వు ప్రూవ్ చేయి, నేను తీసుకుంటా. ఇప్పుడు నా స్టూడెంట్కి హెల్ప్ చేయకపోతే నేను ఇప్పుడు ఎవరికెవరికి హెల్ప్ చేయాల్సింది వస్తుందంటే నౌకరీ నుంచి తీసుకుంటున్నాను, కొందరు లింక్డ్ఇన్ నుంచి తీసుకుంటున్నాను. వాళ్ళకన్నా ఫస్ట్ ప్రయారిటీ అవర్ స్టూడెంట్స్. ఈ లింక్డ్ఇన్ నౌకరీలు అక్కడ కూడా ఫేక్ ఉంటాయి. అక్కడ ఫేక్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసేది ఏదో, ఇక్కడ నా స్టూడెంట్కి హెల్ప్ చేస్తే మంచిదే కదా, నాకే కదా వాల్యూ ఉండదు అనేది నా ఇంట్రెస్ట్. అలా నా స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళకి నేర్చుకోండి, కష్టపడండి. ఒక 4 months ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు, సార్ ట్రైనింగ్ లేకనే ఏం అవ్వదా సార్, ట్రైనింగ్ లేకనే ఏది అవ్వదబ్బా. ఇక్కడ ఉన్నది ఖచ్చితంగా ఫ్రెషర్స్ అయినా ప్రతిది. మొన్న ఈ సందర్భంలో జావా ఫ్రెషర్స్ తీసుకున్నాం. ఫ్రెషర్స్ అయినా ట్రైన్డ్ కంప్లీటెడ్ పీపుల్ అండ్ ఎస్ఏపి ట్రైన్డ్ కంప్లీట్ పీపుల్. మీరు ఎక్కడైనా నేర్చుకోండి. ఇంటర్వ్యూ పెడతాం, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇవి కూడా ఈ సందర్భంలో నేను రిమోట్ ఉండవు, ఫేస్ టు ఫేస్ ఉంటాయి. బెంగళూరు ఆఫీస్కి రావాల్సిందే, బెంగళూరు ఆఫీస్లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిందే. ఈ ఫేస్ టు ఫేస్ ఎవరైతే నేను స్కిల్స్ చూస్తానో వాళ్ళని కంపల్సరీ ప్లేస్మెంట్ ఇస్తాను. వాళ్ళకి ఏ ఛార్జెస్ ఉండవు, వాళ్ళకి 100% ప్లేస్మెంట్ ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి. ఈ మనీ మ్యాటర్ పొద్దులకు నాకు ఎందుకు ఈ రీల్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు, సబ్జెక్ట్ ఉండదు, స్కిల్స్ ఉండదు. నేను డెవలప్స్ నేర్చుకునే సార్, నేను ఇంకో పైథాన్ నేర్చుకునే సార్, నేను జావా నేర్చుకునే సార్, నేను టెస్టింగ్ నేర్చుకునే సార్. నా దగ్గర ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతా, కానీ నా దగ్గర ఓపెనింగ్స్ లేనాటి నేను ప్లేస్మెంట్ ఇవ్వలేను. మీకు నా మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా టెక్నాలజీస్ మారండి. మీరున్న టెక్నాలజీస్కి ఓపెనింగ్స్ లేవు అన్నప్పుడు వేరే టెక్నాలజీ నేర్చుకోండి. నేను చెప్పిన టెక్నాలజీ నేర్చుకోండి. నేను చెప్పిన టెక్నాలజీస్ నేర్చుకొని మీకు నేను చెప్పిన రోడ్ మ్యాప్ లాగా మీరు చదివి ప్రాక్టీస్ చేసి నా ఇంటర్వ్యూలో 50%, 100% కూడా అడగట్లే, 50% సబ్జెక్ట్ ఉండి, ఈ 50% సబ్జెక్ట్ ఉండిందంటే నేను డెఫినెట్గా నేనే తీసుకుంటాను. నా కంపెనీకే అగ్రిమెంట్ వేసుకుంటాను. 1 year, నేనే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేసుకున్నాను. 1 year కళ్ళు మూసి కళ్ళు తెరిచేవాడుగా 1 year గడిచిపోతారు. ఈ స్కిల్స్ ట్రై చేయండి. సార్ నేను మళ్ళా టెక్నాలజీ మారాలంటే మా ఇంట్లో డబ్బులు పే చేయాలండి. మొన్న ఒక రీల్లో కూడా చెప్పిన, ఒక్క టెక్నాలజీకి మహా అంటే నువ్వు వేరే టెక్నాలజీ మారితే 50,000 రూపాయలు నీకు ఖర్చు. కానీ ఆ టెక్నాలజీ మారకన్నా నువ్వు నేర్చుకున్న టెక్నాలజీ మీద ఎన్ని నెలల నుంచి ఖాళీగా ఉన్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నావు, దాని లాస్ ఎంత ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ చేయండి. తెలుగులో ఒక వర్డ్ ఉంది, ఆవగింజను పట్టుకొని గుమ్మడికాయను వదిలేసినాడు అని. ఆవగింజ అనేది చాలా చిన్నది, బ్లాక్ డాట్. గుమ్మడికాయ అనేది మన లైఫ్, మన ఫ్యూచర్, మన శాలరీ. సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఒక 50,000 రూపాయల కోసం 10 లక్షల రూపాయల దాకా, 10-15 లక్షల రూపాయల దాకా నష్టపోతున్నాం. దీనన్నిటికైనా వాల్యూ ఏంటంటే ఆ టైం వాల్యూ. ఈ టైం వెనక్కి తీసుకురాలేం. ఏదైతే నువ్వు సంవత్సరం, 6 నెలలు, 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు, మళ్ళా నేను 10 లక్షలు ఇస్తా, ఆ టైంని ఎవరన్నా తీసుకురాగలుగుతారేమో ఆలోచించండి. అలా తీసుకురాలేము కనుకే దయచేసి ఏంటంటే ఎవరు కూడా ఆ టెక్నాలజీ మీద లేవంటే మార్కెట్ కనుక్కోండి. ఈ టెక్నాలజీ లేవంటే వేరే టెక్నాలజీ మారండి. నేను ఇచ్చే సజెషన్ టెక్నాలజీ ఎస్ఏపీ అబ్యాప్ మీద నాకు బల్క్ ఓపెనింగ్స్ ఉన్నాయి కనుక నేను దాని మీద ఈజీగా ప్లేస్మెంట్ చేసుకోగలుగుతాను కనుక ఆ టెక్నాలజీ ప్రిపేర్ చేస్తా. కోడింగ్ దానికి టెక్నికల్ సార్, అది కోడింగ్ సార్ కష్టం లేనిది ఏది లేదు. తల్లి కడుపులో నుంచి బయటికి రావడానికి 9 నెలలు కూడా ఆ తల్లి పెయిన్ మోస్తేనే మనం బయటకు వస్తున్నాం. అలాగా ఎస్ఏపీ అనేది కూడా ఇనిషియల్గా మీకు మ్యాక్సిమం నాకు కొడితే 4 నెలలు హార్డ్ వర్క్ చేస్తే అది చాలా ఈజీ. ఈ ఎస్ఏపీలో మీకు తెలియదు ఏంటంటే వేరే టూల్స్ లాగా టూల్స్ మారవు, జస్ట్ వర్షన్స్ మారుతాయి. అబ్యాప్ వర్షన్ అంటే ఒకలాగా ఉంటుంది, హనా వర్షన్ అంటే ఒకలాగా ఉంటుంది, ఆర్ఐపి అంటే ఒకలాగా ఉంటుంది. మన మొబైల్స్లో ఓఎస్ అప్డేట్ అయినట్టు ఈ ఓఎస్ అప్డేట్ అయితే అన్ని ఫీచర్లు చేంజ్ అవ్వవు, ఏదో ఒక్క ఫీచర్ మాత్రమే చేంజ్ అవుతుంది. అది మనకు యూజ్ అవ్వచ్చు, యూజ్ కాకపోవచ్చు.
అలా మీరు ఈ టెక్నాలజీస్కి నేర్చుకోండి. ఆఫ్లైన్కి రండి, డైరెక్ట్గా ఆఫ్లైన్కి వచ్చి నేర్చుకోండి. వాళ్ళకి ఇక్కడ ఇంకటి నుంచి ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటాయి. ఎవ్రీ 15 డేస్కి ఒక మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. వీళ్ళు ఎవరైతే ఇలా నేర్చుకొని నేను చెప్పినట్టు రోడ్ మ్యాప్లో ఉంటారో వాళ్ళకి 100% ఇస్తా. ఒకవేళ నేను ఇవ్వలేదంటే ఈ ఆఫీస్లో ఉంటాను యాజ్ ఎ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ CEO ఫౌండర్ ఆఫ్ SSNIT. నేను మీకు గ్యారంటీ ఇస్తా 100% అని. ఈ మధ్యలో 4 రోజులు జాయిన్ అయ్యి కోర్సుకి 10 రోజులు జాయిన్ అయ్యి ఎనికి వెళ్ళిపోతా, నాకు ఇంకొక జాబ్ కావాలి సార్, BPO జాబ్ కావాలంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయను. ఎవరైతే సీరియస్గా తీసుకొని హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా SSNIT డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది. ఇలా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డైరెక్ట్ కాల్ చేయండి. SSNIT వెబ్సైట్లో 2 నెంబర్స్ ఉంటాయి. ఈ 2 నెంబర్స్లో కాల్ చేయండి. లేదా నాకు కాల్ చేయాలా డైరెక్ట్ నాతోనే మాట్లాడండి. 9901400634 ఈ నెంబర్లో ఉంటా. ఒకవేళ నేను ఎప్పుడైనా ఎత్తలేదు అంటే నేను మీటింగ్స్తో, క్లయింట్ మీటింగ్స్తో కానీ మన టీం మీటింగ్స్తో బిజీగా ఉండొచ్చు. మళ్ళీ నేను రిప్లై కాల్ బ్యాక్ చేస్తా. లేదా మీకు ఇమ్మీడియట్గా ఆన్సర్స్ కావాలి, ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకొక నెంబర్ ఉంది 7204740084. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. HR అవుతుంది. తను లంచ్ టైంలో కానీ ఆఫ్టర్ 8 తను లిఫ్ట్ చేయకపోవచ్చు. రిమైనింగ్ టైంలో అంతా కూడా తను లిఫ్ట్ చేస్తుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తను షేర్ చేస్తుంది. ఈ అమౌంట్లు కడతాము లేదంటే ఇంకొకటి కడతాము అనే ఇన్ఫర్మేషన్ మీకు ఏదన్నా కావాలి, అలాంటి జాబ్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్లు ఇక్కడ ఇలాంటివి ఉన్నాయా లేవా అని మీకు కావాలనుకుంటే డైరెక్ట్ రండి. ఈ ఫోన్లో వద్దు. ఈ ఫోన్లో ఏంటంటే ఆడ కూర్చుంటారు, ఈడ కూర్చుంటారు, ఫోన్లో మాట్లాడితే ఏమొస్తుంది? ఒక మనిషిని ఫోన్లో గెస్ చేయలేం. అలాగా ఫేస్ టు ఫేస్ వస్తే ఇది అవుతుందా కాదా? నన్ను చాలామంది వస్తారు, ఈజీ వేలో జాబ్ కావాలి, నేను కష్టపడిన ఈజీ వేలో కావాలి. చిన్నారెడ్డి ఏం చెప్తాడంటే, చిన్నారెడ్డి సారు హార్డ్ వర్క్ చేయండి అని చెప్తున్నాడు. ఆ హార్డ్ వర్క్ ఎవరైతే 10 మంది హార్డ్ వర్క్ చేసినా వాళ్ళ ఫ్యూచర్ 100% రాసిస్తా, సక్సెస్ఫుల్గా ఫ్యూచర్ బాగుంటుంది అనేది. ఇది మెయిన్ మీకు గుర్తుపెట్టుకొని SSNITని నమ్మి ఎవరైనా 10 మంది వచ్చినా ఈ 10 మందికి రాసిస్తాను కూడా ప్లేస్మెంట్ అలా ఇస్తుంది SSNIT. ఆ టెక్నాలజీస్ ఇప్పుడు నా దగ్గర ఉన్న బల్క్ రిక్వైర్మెంట్లు నాకు దాదాపు అన్ని క్లయింట్స్ ఉన్నాయి. ఈ అన్ని క్లయింట్స్ కూడా ఏ క్లయింట్ ఎత్తినా SAP మీదే ఫోకస్ చేయమంటున్నారు. SAPలో SAP ABAP ఆన్ HANA అండ్ RAP మీద ఫోకస్ చేయమన్నారు. అందువల్ల ఆ క్లయింట్లు మనకు ఆ క్లయింట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ దాని మీద మనం ఫోకస్ చేస్తాం, దాని మీద 100% ప్లేస్మెంట్ ఇస్తాం. థ్యాంక్ యూ ఆల్.